హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి, గురువారం వ్లాగు. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియో అయితే నిన్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అండి. ఎర్లీ మార్నింగే లేచాము. ఇంటి ముందు ముగ్గు అయితే అయిపోయిందండి. అలాగే గదులన్నీ ఊడ్చి తుడిచేసి తర్వాత పూజ కార్యక్రమం అన్నీ అయిపోయినాయి. మాస్టర్ ఈ మధ్య రామకోటి స్టార్ట్ చేశారని చెప్పా కదా. మాస్టర్ కూడా 4 కల్లా నిద్ర లేస్తున్నారు. రోజుకి 1 పేజీ కానీ 2 పేజీలు కానీ రాస్తూ ఉన్నారు. తర్వాత ప్రదీప్ కూడా కాలేజీకి రెడీ అవుతున్నాడు. అలాగే వంటగది అంతా క్లీన్ చేశాను. నైటే గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేస్తాను. నైట్ అయితే గిన్నెలు ఏమీ ఉంచనమాట. అందుకోసమే ఉదయం లేగటంతోనే వంటగదిలోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకైతే మొన్న 1 వీక్ పండగకి ఊరెళ్ళాం కదా, అమ్మ వాళ్ళ ఊరు. ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. చూడకపోతే చూడండి. ఇంక వచ్చేపాటికి అపార్ట్మెంట్ అయినా కూడా గాలి ద్వారా చాలా దుమ్ము వచ్చింది. 2 రోజులు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు, ఇల్లు క్లీనింగ్ అని చెప్పా కదా. ఇంక ఈ డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, అలాగే సోఫా కవర్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేశాను. ఇంకా అదైతే అట్లా పెడుతున్నాను అనమాట సోఫాలో. ఇల్లు అంతా నీట్గా ఉందండి. ఇంక వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్, అలాగే మాస్టర్కి ప్రదీప్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. చలికాలం కదా, బాగా మంచు అయితే పట్టింది. అందుకోసమే ముందు హాట్ వాటర్ పెట్టాను. హాట్ వాటర్ వాళ్ళిద్దరికి ఇచ్చి నేను కూడా తాగానండి. హనీ అయితే లేదు ఇంట్లో. హనీ కనుకుంటే హాట్ వాటర్లో కొంచెం హనీ, అలాగే నిమ్మకాయ రసం పిండుకొని తాగుతామని చెప్తా ఉంటా కదా. ఇంక ఈరోజైతే తేనె అనేది లేదనమాట. అందుకోసమే నార్మల్గా వాటర్ హీట్ చేసుకొని అవే తాగా ముగ్గురు. 3 డేస్ నుంచి మంచు అయితే బాగా వస్తుందండి. 7 అయినా 8 అయినా కూడా అస్సలు ఎంత చీకటిగా ఉంటుందో, రోడ్డు కూడా అస్సలు కనిపించట్లేదు. ఇంత హైట్లో ఉన్నా కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఎదురుగున్న బిల్డింగ్స్ కూడా ఏం కనిపించట్లేదు. ఆ పక్కనుండే ఆ చెట్లు మాత్రం ఒక్కటే కనిపిస్తుంది. మాస్టర్ కింద దిగి ఆకుకూరలు అయితే తీసుకొచ్చారండి. ఈరోజు తోటకూర ఫ్రై చేయాలి. తోటకూర పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మాకు ఆకుకూరలు ఇంటి దగ్గరలోనే ఉంటుందండి, వాక్పుల్ డిస్టెన్సు. ప్రతిరోజు ఎప్పుడన్నా అవసరమైనా ప్రతిరోజు కంపల్సరీగా ఆకుకూరలు అయితే దొరుకుతాయి మాకు. ఆకుకూరలు బాగానే యూజ్ చేస్తాము. మామూలుగా అయితే సైకిల్ వాళ్ళు లేకపోతే స్కూటీలు వేసుకొని ఆకుకూరలు బాగానే వస్తారు. కాకపోతే ఇక్కడ మాకు దగ్గరే కాబట్టి ఇటువైపు అయితే ఎవరు రారు. ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేయాలన్నా పప్పులోకైనా మేమే ఎర్లీగా దిగి తీసుకొచ్చుకుంటాము. కాకపోతే ఇంకా మనం వెళ్తాం కాబట్టి చాలామంది ఉంటారు అక్కడ. చూసుకొని చాలా నీట్గా ఉన్న ఆకుకూరలు అయితే తీసుకొని రావచ్చు. అంత ఫ్రెష్గా ఉంటాయి. ఒక 10 మంది వరకు ఉంటారు. అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయండి. మార్కెట్కి వెళ్ళాలని అవసరం అయితే లేదు. ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆకుకూరలు బాగానే యూజ్ చేస్తాను. ఒకవేళ మనకి దగ్గరలో లేకపోతే ఇంక వాళ్ళు వచ్చినప్పుడు కొనాలి, లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. కాకపోతే ఆకుకూరలు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటేనే మనకి పోషకాలన్నీ అందుతాయి. ఫ్రిడ్జ్లో 2-3 రోజులు ఉంచి చూడటానికి ఫ్రెష్గా ఉన్నా కూడా పోషకాలన్నీ పోతాయంట. అందుకోసం ఎప్పుడన్నా ఆకుకూర చేయాలంటే ఇంక అప్పటికప్పుడు కింద దిగి తీసుకొచ్చుకుంటాము. మాస్టర్ అయితే తోటకూర తీసుకొచ్చారు. ఇలా తోటకూర పెసరపప్పు చేస్తే ప్రదీప్కి చాలా ఇష్టం. నార్మల్ తోటకూర కన్నా కూడా ఎక్కువ తోటకూర యూజ్ చేస్తాము. తోటకూర చాలా బాగుంటుంది. ఇంక లేకపోతే గోంగూర పప్పు, మెంతికూర పప్పు అటువంటివి కూడా బాగా చేస్తాను. కాకపోతే ఆకుకూరతో కర్రీ చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. అన్నీ మంచిగా ఆకులు చూసుకొని ఏమన్నా గడ్డి మొక్కలు అటువంటివి ఉంటాయి. కొన్ని ఆకులు పండిపోయి ఉంటాయి కదా, కొంచెం అర్ధగంట టైం తీసుకోవాలి ఆకుకూర చేయాలంటే. ఇంకా మాస్టర్ తీసుకొచ్చిన తర్వాత మాస్టరే కూర్చొని మంచిగా క్లీన్ చేశారు. ఆకుకూర ఎప్పుడైనా కూడా మనం ముందే వాటర్లో జాడిచ్చి తర్వాత వడగిన్నెలో వేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే పోషకాలన్నీ ఉంటాయంట. కానీ చాలామంది సన్నగా కట్ చేసి తర్వాత వాటర్లో జాడిచ్చి కర్రీ చేస్తారు. అలా మాత్రం ఎప్పుడు చేయమాకండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. తోటకూర ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఫస్ట్ అయితే తాలింపు గింజలు, ఎండుమిర్చి ఎక్కువ వేసాను. అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఆకుకూర మరీ చప్పగా లేకుండా ఉండిద్ది. ఎక్కువ ఆనియన్స్ వేసుకొని వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే మనం ఏ ఆకుకూర ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇంకా పెసరపప్పుతో చేయాలంటే పెసరపప్పు 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోయిద్ది. పచ్చిశనగపప్పు అంటే లేట్ అయిద్ది, కానీ ఇట్లా పెసరపప్పు అయితే స్పీడ్గానే ఫ్రై అయిపోయిద్ది. చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. 10-20 నిమిషాలు నానబెట్టుకున్నా కూడా సరిపోయిద్ది. చూసారు కదా, ఆకుకూర చాలా కట్ చేశాను. మగ్గిపోయేపాటికి చాలా తక్కువ అయిపోయింది. మందపాటి గిన్నెలో ఆకుకూర చేసుకుంటే ఈజీగా మగ్గిపోయిద్ది అడుగు అంటకుండా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే గుంట పొంగనాలు వేసానండి. ఇంక ఈ పిండి అయితే చాలా వీడియోస్లో చూపించాను. మినపప్పు, బియ్యం, మెంతులు, అటుకులు అన్నీ వేసి మిక్సీ అయితే వేస్తానని చాలా వీడియోస్లో చూపించా కాబట్టి అదైతే షూట్ చేయలేదు.
ఇంక ఈ గుంట పొంగనాల కళాయి అయితే నాన్ స్టిక్ కాదు, మామూలు ఐరన్దేనమాట. కాకపోతే అడుగు అస్సలు అంటుకోదండి, భలే ఈజీగా వచ్చేస్తాయి. ఆ పిండిలోనే జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క అది కూడా కట్ చేసి వేసాను. తర్వాత ఎక్కువ కరివేపాకు, సాల్ట్ వేసి మంచిగా కలిపి ఇట్ట గుంట పొంగనాలు అయితే వేసాను. మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనిపించిద్ది. అలా ప్లెయిన్ పిండి వేస్తే అస్సలు అనిపించదండి టేస్టు. కాకపోతే ఈ చలికాలం ఈ పిండి దోసపిండి కానీ గుంట పొంగనాలు, పునుగులు మామూలుగా వేయడానికి కూడా పులవట్లేదండి. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా. ఈవినింగ్ కనుక మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేస్తే పుల్లగా అనిపించట్లేదు. అందుకోసమే నేను మొన్న మధ్యాహ్నమే మిక్సీ వేసి పక్కన పెట్టేశాను. అప్పుడు నిన్న ఉదయం కల్లా పిండి అనేది చక్కగా పొంగి గుంట పొంగనాలు టేస్ట్గా ఉంటాయి. ఇంకా వీళ్ళిద్దరైతే స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయారండి. ఒకసారి వంటగది చూశారు కదా. మార్నింగు వంట అయిపోయేపాటికి, టిఫిన్ అయ్యేపాటికి క్యారేజీలన్నీ కట్టిన తర్వాత ఎవరు వంటగదైనా కూడా అంతే ఉండిద్ది. బండ నిండా ఎన్ని గిన్నెలు, సింకులో ఎన్ని గిన్నెలు మీరు చూశారు కదా. ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేశాను. పేపర్ చదువుకుంటా టిఫిన్ చేస్తాను. ఒక అర్ధగంట రెస్ట్ అయితే తీసుకుంటానండి. తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చి గిన్నెలన్నీ కడిగి ఆ గచ్చంతా నీట్గా చేశాను. ఈ రోజు అయితే బయటకు వెళ్ళే పని కూడా ఏమీ లేదు. కూరగాయలు కూడా మొన్న వెళ్ళి తీసుకొని వచ్చానని చెప్పా కదా. సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళే పని లేదు. ఇంక ఈరోజు ఏదైనా ఇంట్లో ఎక్స్ట్రా పని ఉంటే చూసుకోవాలి. వాషింగ్ మిషన్ కూడా వేయాలండి. ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ గదులన్నీ ఊడ్చుకొని వస్తాను. మార్నింగ్ ఎంత ఊడ్చి తుడిచినా ఇంక వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా చేసుకుంటే వాళ్ళు వచ్చిందాక కదిలిచ్చే వాళ్ళు ఉండరు. ఇల్లంతా నీట్గా ఉండిద్ది. గిన్నెల టబ్లోనే స్టాండ్ పెడతాను. దాంట్లో గిన్నెలు వేస్తే వాటర్ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం కిందకి దిగుతాయి కదా. అప్పుడు వంటగదిలో నీళ్ళు అనేది లేకుండా ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం దాకా అలా ఉంచేసి సాయంత్రం అయితే గిన్నెలు సర్దుతాను అరమరలో. ఈరోజు కూరగాయలకి వెళ్ళే పని లేదని చెప్పా కదా. కరివేపాకు అయితే చాలా ఉంది, మాస్టర్ తీసుకొచ్చారు. కారప్పొడి అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే బట్టల మిషన్లో వేసానండి. ఇది అయిపోయిన తర్వాత పైకెక్కి ఆరేసి రావాలి. కరివేపాకు కారప్పొడి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి, దేనికైనా కూడా సూపర్ కాంబినేషను. మనం గుంట పొంగనాలు వేసుకున్న దేనికైనా కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ చేయలేనప్పుడు ఇటువంటి కారప్పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి. మనం కర్రీలో కరివేపాకు ఎంత వేసినా పిల్లలు తీసి పక్కన పడేస్తారు. అలా కాకుండా కరివేపాకు ఇలా కారప్పొడి చేసి పెడితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చూపిస్తాను. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరివేపాకు కారప్పొడి చేయడానికి కరివేపాకు ఇలా గలగలలాడేటట్టు, ఇలా అంటే మనకు పొడి అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోయిన దాకా ఫ్రై చేయకూడదు. కారప్పొడికి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం టైం పట్టినా కూడా, ఎందుకంటే అరోమా మాడిపోయినట్టు ఉండిద్ది అనమాట. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి కరివేపాకు ఇట్లా ఫ్రై చేయాలి. తర్వాత ఇవి కూడా విడివిడిగా వేయించానండి. కాకపోతే ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర దానికి సపరేట్గా విడివిడిగా ఫ్రై చేశాను. ఇవి కూడా సపరేట్గా ఫ్రై చేశాను. ఫస్ట్ పచ్చిశనగపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టి తర్వాత మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ విడివిడిగా ఫ్రై చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను. చాలా తక్కువేనమాట వీటన్నిటికీ కలిపి. ఇవి కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి మాడిపోయి అరోమా అస్సలు బాగోదు. కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై చేశాను. దీనికైతే ఆయిల్ ఏమీ లేదు, లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసా. మాడిపోకుండా మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి చక్కగా. ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. కరివేపాకు కారపొడి కాబట్టి కరివేపాకు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కరివేపాకు ఎంత వేసినా కూడా మనకి పొడి అయ్యేపాటికి చాలా తక్కువ అయిపోయింది. అందుకోసం ఎక్కువ నేను ఫస్టే కరివేపాకు తీసుకొచ్చి మంచిగా జాడిచ్చేసి తర్వాత ఎండలో కాకుండా నీళ్ళలో ఆరబెట్టాను, తడి ఏమి లేకుండా. తర్వాత ఫ్రై చేశాను. ఇంకా నేను చూపించిన వాటికి ఎండుమిర్చి వేస్తున్నాను అనమాట. మీరు తినే స్పైసీని బట్టి ఇంకెక్కువైనా వేసుకోవచ్చు. విడివిడిగా మిక్సీ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కలిపేస్తే కొన్ని మెత్తగా పౌడర్ అవుతాయి, కొన్ని అవ్వవు అనమాట. ఫస్ట్ కరివేపాకు, తర్వాత ఇందాక చూపించా కదా పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర. ఇదైతే రెడ్ చిల్లీ అండి. చక్కగా విడివిడిగా అన్నీ మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని తర్వాత వెల్లుల్లిపాయి, సాల్టు అవి కూడా మిక్సీ వేసుకొని మళ్ళీ మొత్తం అన్నీ కలిపేసుకుంటే బాగుండిద్ది. కారపొడులకి ఇట్లా లావు ఉప్పు అయితే చాలా రుచిగా ఉండిద్ది. ఫస్ట్ ఇది మిక్సీ వేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసేద్దాం.
వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టుతో సహా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే అరోమా బాగుంటుంది. సాల్ట్ కూడా మెత్తగా పౌడర్లా చేసి వేసాను, చూస్తున్నారు కదా. అంటే మనం రెడ్ చిల్లీ పట్టాం కదా, సాల్ట్ అందుకోసమే ఆ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ వేస్తాను. వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా ఇట్లా మిక్సీ వేసిన తర్వాత మనం ముందుగానే రెడీ పెట్టుకున్న పొళ్ళు కూడా అన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేస్తే అట్లా పల్స్ తిప్పేస్తే ఇవన్నీ కలిసిపోతాయి. అంతే, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కంటి చూపుకి కానీ పిల్లలకి జుట్టు మంచిగా ఉండటానికి ఈ కరివేపాకు చాలా మంచిదని అందరికీ తెలుసు. కాకపోతే మనం రోజు కర్రీలో వేసినా కూడా తీసి పక్కన పడేస్తారు. ఇలా కారపొడి చేసి పెట్టారంటే ప్రతిరోజు ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఒక ముద్ద కొంచెం పిల్లలు ఇష్టపడే దాన్ని బట్టి నెయ్యి వేసి కలిపి అలా తినేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీంట్లో మనకు నష్టం వచ్చే అయితే ఏమీ లేవు. మీరు చూసారు కదా, మంచిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే సాల్టు, వెల్లుల్లిపాయ, ఇంకా మినపప్పు, శనగపప్పు, ఎక్కువ కరివేపాకు, ఇట్లా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇలా ముద్ద ముద్దగా వచ్చి బాగుండిద్ది. అన్నంలోకి కూడా చాలా బాగుండిద్దండి. మంచి అరోమా అయితే వస్తుంది. మరి బాగా స్మూత్గా కాకుండా మనం రోట్లో దంచినట్టు మిక్సీ వేసుకుంటే బాగుండిద్ది అనమాట. మరి స్మూత్గా చేసామంటే మెత్తగా మన సున్నుండల పిండిలాగా అయిపోయింది. ఇలా పొడి పొడిగా చేసుకున్నారంటే సేమ్ మనం రోట్లో దంచినట్టే బాగుండిద్ది అనమాట. అరోమా బాగుండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. నేను మీకు చూపించా కదా, అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నానని ఐటమ్స్. నేను చూపించిన వాటికి కారపొడి అయితే ఇంత అయిందండి. అంతకన్నా ఎక్కువ చేసుకున్నా కూడా అరోమా పోయిద్ది. మనం ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా బాగుండిద్ది. అందుకోసమే నెలలో 2-3 సార్లు చేసుకోండి. ఒకవేళ కుదరదు అనుకుంటే ఎక్కువ చేసి స్టోర్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా తక్కువ చేసుకుంటే బాగుండిద్ది. ఒక్కోసారి కరివేపాకుతో లేకపోతే మునగాకుతో, అవిసె గింజల కారపొడి, చాలా రకాల కారపొడులు ఉన్నాయి. ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే మారుస్తా చేసుకోవచ్చు అనమాట. అవిసె గింజల కారపొడి కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే మునగాకు కరివేపాకు కూడా చేశాను. మునగాకు, కరివేపాకు అవన్నీ వేసి కూడా కారపొడి చేశాను. ఇదైతే ఇంకా సేమ్ మనకి అచ్చం కరివేపాకుతో చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్